గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక 2 రోజులు 1000 మంది జవాన్లు మావోయిస్టుల సమావేశంపై ముందస్తు సమాచారంతోనే ఛత్తీస్గఢ్లోని అడవుల్లో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిసింది. దాదాపు 1000 మంది జవాన్లు ఇందులో పాల్గొన్నారు. చనిపోయిన 31 మంది మావోయిస్టుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు. ఇంకా 2 రోజులు 1000 మంది జవాన్లు మావోయిస్టుల సమావేశంపై ముందస్తు సమాచారంతో ఛత్తీస్గఢ్లోని అడవుల్లో పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిసింది. దాదాపు 1000 మంది జవాన్లు ఇందులో పాల్గొన్నారు. చనిపోయిన 31 మంది మావోయిస్టుల్లో 18 మంది పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారు. ఇంకా 1000 మంది 2 రోజులు 1000 మంది జవాన్లు పాల్గొంటే 31 మంది మావోయిస్టులను ఇక్కడ మావోయిస్టులు సమావేశం అవుతున్నట్టుగా ముందుగా సమాచారం అందిన సందర్భంగా వాళ్ళు భద్రతా దళాలు 1000 మంది అందులోకి గాలింపుకు దిగితే ఇక్కడ మావోయిస్టులు 31 మంది చనిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఎదురుకాల్పులు. దేశం విదేశం ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో నస్రల్లా వారసుడు మృతి. బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో నస్రల్లా వారసుడు హషీమ్ నఫీద్దీన్ హతమైనట్టు సౌదీ మీడియా వెల్లడించింది. హెజ్బొల్లాకు చెందిన టాప్ లీడర్స్తో నఫీద్దీన్ బంకర్లో ఉన్నారన్న సమాచారంతో ఐడిఎఫ్ అటాక్ చేసినట్టు పేర్కొంది. విధంగా ఇజ్రాయెల్ మిసైల్ దాడిలో నస్రల్లా వారసుడు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా బంకర్లో ఉన్నారన్న సమాచారంతోనే ఐడిఎఫ్ అటాక్ చేసినట్టు పేర్కొంది. విధంగా ముందస్తు సమాచారంతో హెజ్బొల్లాకు చెందిన టాప్ లీడర్స్తో నఫీద్దీన్ బంకర్లో ఉన్నారన్న సమాచారంతో హెజ్బొల్లాకు చెందిన టాప్ లీడర్స్తో సమాచారం అందింది. ఐడిఎఫ్ అటాక్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఆ సందర్భంగా బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో నస్రల్లా వారసుడు హషీమ్ నఫీద్దీన్ హతమైనట్టు సౌదీ మీడియా వెల్లడించింది. శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, ఎమ్మెల్సీ కోదండరాం, జస్టిస్ చంద్రయ్య, చాడ వెంకటరెడ్డి తదితరులు. కాకా మార్గంలోనే మా అడుగులు 80,000 మంది పేదోళ్లకు ఇండ్లు ఇచ్చిన మహనీయుడు జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్. కాకా ఆలోచనలు ఆశయాలకు మనమంతా వారసులం. నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటినే ఇచ్చేసిండు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కుటుంబ సహకారం తీసుకుంటామని వెల్లడి. పేదల సంక్షేమం కోసం తుది శ్వాస వరకు వెంకటస్వామి కృషి చేశారని, ఆయన మార్గంలోనే తాము అడుగులు వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిల్వ నీడ లేని వారికి ఇండ్లు ఇచ్చిన పేదల పక్షపాతి కాకా అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో కాకా కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం తీసుకుంటామని చెప్పారు. విధంగా కాకా మార్గంలోనే మా అడుగులు 80,000 మంది పేదోళ్లకు ఇండ్లు ఇచ్చిన మహనీయుడు జి వెంకటస్వామి అన్నట్టుగా ఇక్కడ జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్న విధంగా మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు, మంత్రులు, విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు. విధంగా కాకా మార్గంలోనే మా అడుగులు, కాకా ఆలోచనలు ఆశయాలకు మనమంతా వారసులం. నాడు కాంగ్రెస్ పార్టీ కోసం సొంత ఇంటినే ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటినే ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. సో రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కుటుంబం సహకారం తీసుకొని ముందుకెళ్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. మూసీ నిర్వాసితుల బాధ్యత నాదే, అందరినీ ఆదుకుంటాం, 10,000 కోట్లైనా ఖర్చు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్, హరీష్, ఈటల సెక్రటేరియట్కు వచ్చి సలహాలు ఇవ్వండి, కమిటీ వేస్తాం, అందులో మీకు చోటు కల్పిస్తాం. అవసరమైతే రేస్ కోర్సు, పోలీస్ అకాడమీకి తరలిద్దామని వెల్లడి. మూసీ నిర్వాసితులను అనాథలను చేయబోమని, వాళ్ళందరి బాధ్యత తానే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్వాసితులందరినీ ఆదుకుంటామని, ఇందుకోసం 10,000 కోట్లైనా ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ విధంగా మూసీ నిర్వాసితుల బాధ్యత నాదే. ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోతున్న బాధితులందరికీ ఎవరు అధైర్యపడవద్దు, అందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది, 10,000 కోట్లైనా ఖర్చు చేస్తాం వాళ్ళ కోసం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. అదేవిధంగా కేటీఆర్, హరీష్, ఈటల రాజేందర్ వాళ్ళు క్యాబినెట్లో సచివాలయంలో చర్చించడానికి రండి, అందులో కమిటీ వేస్తాం, మీకు అవకాశం కల్పిస్తాం అన్నట్టుగా సలహాలు ఇవ్వండి వీలైతే అన్నట్టుగా ఇక్కడ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. విధంగా పేదలు ఇళ్లను కోల్పోతున్న బాధితులు ఎవరు భయపడవద్దు, ఇక్కడ అధైర్యపడవద్దు, వాళ్లకు తప్పకుండా ఇళ్లను కల్పిస్తాం అన్నట్టుగా ఈయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. ఈ సందర్భంగా వీలైతే పోలీస్ అకాడమీ అంబర్పేటలోని పోలీస్ అకాడమీ రేస్ కోర్సును
అవసరమైతే రేస్ కోర్స్ పోలీసు అకాడమీని ఊరు బయటకు తరలించి అక్కడ పేదలకు ఇల్లు కట్టించిస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు, డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్, పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు, డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్, పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన. ఈ 2 పేర్లలో ఏదో ఒకటి ఖరారు చేయనున్నట్టుగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులను తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఎగ్జామ్ ఏమి నిర్వహించే అవకాశం లేనట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ నియామకాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది. అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో ఇక్కడ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ లేదా విజిలేజ్ రెవెన్యూ సెక్రటరీల పరిశీలన జరుగుతుంది. ఇక్కడ మొత్తం మీద 10,054 గ్రామాలకు గాను సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఆన్లైన్ బెట్టింగ్స్కు కుటుంబం బలి. నిజామాబాద్ జిల్లాలో తండ్రి కొడుకు ఆత్మహత్య. ఆన్లైన్ బెట్టింగ్స్కు బానిసైన కొడుకు తెలిసిన వాళ్ళ దగ్గర 18 లక్షల అప్పు. మనస్తాపంతో కొడుకుతో పాటు ఉరేసుకున్న దంపతులు. విధంగా కొడుకు ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడితే విధంగా ఉన్న ఆస్తి అమ్మినా కూడా తిరక అప్పు చేయడంతో విధంగా మనస్తాపంతో కొడుకుతో పాటు తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. హైడ్రాకు చట్టబద్ధత. ఆర్డినెన్స్పై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత. హైడ్రాకు చట్టబద్ధత. ఆర్డినెన్స్పై గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం. జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత. విధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత హైడ్రాకు అప్పగించినట్టుగా చూసుకోవచ్చు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ హైడ్రాకు అప్పగించినట్టుగా చూసుకోవచ్చు. ఆ రక్షణ అంతా హైడ్రా ఇప్పటి నుంచి చూసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్పై గెజిట్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హర్యానా కాంగ్రెస్ దే. జమ్మూ కాశ్మీర్లో హంగు. అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ జీరోగా మిగిలనున్న ఆఫ్. పీడీపీకి కింగ్ మేకర్ ఛాన్స్. హర్యానాలో 90 సీట్లకు గాను కాంగ్రెస్కు 50కి పైనే సీట్లు. 10 ఏళ్ల బీజేపీ పాలనకు తెరపడుతుందన్న పోల్స్. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం. 90 సీట్లకు గాను ఎన్సీ కూటమికి 30 నుంచి 40 సీట్లు, బీజేపీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం. 8వ తేదీన తేలనున్న ఫలితాలు. విధంగా జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం. హర్యానాలో మొత్తం మీద 90 సీట్లకు కానీ కాంగ్రెస్కు 50 సీట్లకు పైనే. మొత్తం రెండు చోట్లలో కాంగ్రెస్కే ఆధిక్యం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా హర్యానా కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్లో అంగు. మొత్తం మీద హర్యానాలో జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ నిన్న హర్యానాలో ముగిసింది పోలింగ్స్. ఈ విధంగా అక్కడ ఎన్నికలు ముగిసినట్టుగా చూసుకోవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ కూటమికే మెజారిటీ ఉన్నట్టుగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. తీన్మార్. పండగకి ఊరి బాట పట్టిన పట్నం జనం. దసరాకు అందరూ రండమ్మ, సరుకుల లిస్టు పంపిస్తున్నా, వచ్చేటప్పుడు పట్టుకురమ్మని అల్లుడితో చెప్పు. విధంగా తీన్మార్ వార్తల్లో దసరా పండుగను ఉద్దేశించి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. నవరాత్రులలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం 4వ రోజు. బాంబినో. ఈరోజు అమ్మవారిని లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనం గావిస్తారు. జనన మరణ చక్రబంధాల నుంచి తనను విముక్తుడిని చేసి ముక్తి కావాలని అమ్మవారిని సాధకుడు వేడుకుంటాడు. దీనికి ప్రతిగా అమ్మవారు లలితగా దర్శనమిస్తారు. ఉపాసకులకు లలిత త్రిపుర సుందరి ముఖ్యమైన దేవత. సకల లోకతీతమైన కోమలత్వం కలిగిన దేవత శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. సేమియా దద్దోజనం విధంగా సేమియా ఆడివ్వడం జరుగుతుంది. ఈ విధంగా రోజు బాంబినో వర్మిసిల్ల
యాడ్ ఇచ్చినట్టుగా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.